అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. నేను ఇంటర్నేషనల్ యోగా ప్రొఫెషనల్‌ని. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన యోగా ప్రాక్టీసెస్‌ని తెలుసుకుందాం. సో, మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాతనే వాటి యొక్క విలువ తెలుస్తుంది. సో, మోకాళ్ళంటే ఒక బ్రిడ్జ్‌కి ఏ విధంగా అయితే ఫౌండేషన్, ఆ స్తంభాలు, ఆ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంటో స్ట్రాంగ్ బ్రిడ్జ్‌కి, మన శరీరానికి కూడా మన మోకాళ్ళు అనేది చాలా ఫౌండేషన్. సో, మీరు మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మీ శరీరం మొత్తం చాలా స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? కేవలం 3 అంటే 3 ప్రాక్టీసెస్ ద్వారా మన మోకాళ్ళని కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఆ 3 ప్రాక్టీస్ ఏంటో ఇప్పుడు చూద్దామా? ఫస్ట్ ప్రాక్టీస్ వృక్షాసనం. ఈ వృక్షాసనం అంటే చాలా ఇంట్రెస్టెడ్ ప్లస్ అందరికీ నచ్చే ఆసనం. ఇది మన శరీరానికి మరియు మన మనస్సుకి కూడా ఒక బ్యాలెన్స్‌ని తీసుకొస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మన మోకాళ్ళను కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు బ్యాలెన్స్ అనేది కుదరక చేయలేకపోతే మీరు గోడ సహాయం తీసుకొని కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఎలా చేయాలంటే 2 కాళ్ళు దగ్గరగా ఉంచుకొని, అంటే కొంచెం గ్యాప్ ఉంచుకొని, కేవలం మన షోల్డర్ ఎంతుందో అంత గ్యాప్ ఇవ్వాలి కాళ్ళ మధ్యలో. తర్వాత ఈ ఆసనం చేసేటప్పుడు మెయిన్ టెక్నిక్ ఏంటంటే కళ్ళు మూయొద్దు. ఎందుకంటే ఈ కళ్ళే మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. చిన్న చిట్కా ఏంటంటే మీరు మీ ఎదురుగా ఉన్న ఏదైనా ఒక విషయం పట్ల ఫోకస్ చేయండి. ఒక వాచ్‌ని గాని, లేదంటే ఒక క్యాలెండర్‌ని గాని ఫోకస్ చేయండి. ఏది కుదరకపోతే నేలను గాని ఫోకస్ చేయండి. మీ యొక్క పూర్తి దృష్టిని ఆ వన్ పాయింట్ మీద పెట్టండి. కళ్ళని మూయకూడదు. సో, ఇప్పుడేం జేయాలంటే మీ కుడి పాదాన్ని, కుడి లెగ్‌ని లిఫ్ట్ చేసి, మీ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచండి. ఉంచిన తర్వాత మీ 2 చేతుల్ని చాలా ప్రశాంతంగా నమస్కారంలో ఉంచాలి. ఇలా నమస్కారంలో ఉంచిన తర్వాత మెల్లిగా మీ మనస్సులో లేదంటే బయటకి ఒక 20-30 కౌంట్లు చేయండి. 20-30 కౌంట్లు ప్రశాంతంగా చేయడము, ఈ ఆసనాన్ని బ్యాలెన్స్ చేయడము, ప్లస్ ఈ ఆసనం చేసేటప్పుడు మన ఎడమ మోకాల మీద స్ట్రెంత్ పడుతుంది కదా! ఆ విషయాన్ని మీరు గమనిస్తూ చేయాలి. బయటకు వచ్చేప్పుడు మీ 2 చేతులు కంప్లీట్‌గా డౌన్ చేసి నడుము మీద పెట్టుకొని మీ కాలుని కింద పెట్టాలి. ఇప్పుడు వెంటనే రెండో లెగ్‌కెళ్ళకుండా కొంచెం లెగ్స్‌ని ఫ్రీ చేసుకోవాలి. ఇలా 2 లెగ్స్‌ని ఫ్రీ చేసుకొని అప్పుడు ఎడమ కాలు చేయాలి. సో, మీరు అనుకుంటారు సార్ ఈ ఆసనంలో ఎన్ని కౌంట్లు ఉండాలి? ఫలానా కౌంట్లు ఉంటేనే రిజల్ట్ వస్తుందా అని అనుకుంటారు. లేదు. ఈ ఆసనం మీరు 5 సెకన్లు ఉన్నా సరే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే కొంచెం ప్రాక్టీస్ తర్వాత మీరు ఈజీగా 30-60 సెకండ్స్‌కి రీచ్ అవ్వగలరు. సో, ఈ ఆసనాన్ని కుడి కాలుతో మరియు ఎడమ కాలుతో 2 కాళ్ళతో చేయడం ప్రారంభించండి. సో, తర్వాత ఆసనం సేతుబంధాసనం. సేతుబంధాసనం కేవలం మోకాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచడమే కాదు, ఈ ఫస్ట్ ఆసనం చేసిన తర్వాత ఒక రిలాక్సేషన్ కూడా కావాలి మన బ్యాక్‌కి. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ సేతుబంధాసనం అంటే బ్రిడ్జ్ పోజ్ చేస్తున్నాం. ఈ 2 కాళ్ళని మీరు ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత వీలైతే మీరు చేయగలిగితే యాంకిల్‌ని పట్టుకోండి. ఒకవేళ మీరు యాంకిల్‌ని పట్టుకోలేకపోతే అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోతే 2 చేతుల్ని ఇలా సైడ్‌కి కూడా పెట్టుకోవచ్చు. సో, యాంకిల్‌ని పట్టుకున్న తర్వాత మీ యొక్క హిప్స్‌ని బాగా లిఫ్ట్ చేయాలి. చాలా లిఫ్ట్ చేయాలి. మీ మోకాళ్ళంత వరకు థైస్ రావాలి. తర్వాత శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. సో, అలా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి మెల్లిగా 10-12 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరగా లిఫ్ట్ చేసి ఇప్పటివరకు మనం యాంకిల్‌ని పట్టుకున్నాం కదా! ఇప్పుడు మన చేతుల్ని హిప్స్ కింద పెట్టుకోవాలి. పెట్టేసి కళ్ళు మూసి ప్రశాంతంగా మీ మోకాళ్ళను గమనిస్తూ, వెన్నపూసను గమనిస్తూ, శరీరం అంతా కూడా చాలా రిలాక్స్‌గా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు 30 సెకండ్స్ పాటు కౌంటింగ్ చేయండి. మీ శ్వాస అనేది నార్మల్‌గా ఉండాలి. సో, 30 కౌంట్స్ చేసిన తర్వాత మెల్లిగా డౌన్ చేయాలి. ఇది రెండవ ఆసనం. మూడవ ఆసనం సుప్త పాదాంగుష్టాసనం. ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే ఇప్పుడు నేను చేసినట్టు మీరు ఫ్లెక్సిబిలిటీ లేక చేయలేకపోతే మీరు ఒక కర్చీఫ్ గాని, ఒక టవెల్ గాని సపోర్ట్ తీసుకొచ్చి మరింత ఈజీగా ఉంటుంది. సో, సుప్త అంటే పడుకోవడం. పాద అంగుష్టం అంటే మీ యొక్క బొటనవేలు. సో, ఈ ఆసనంలో మనం బొటనవేలు పట్టుకొని చేస్తున్నాం కాబట్టి దీన్ని సుప్త పాదాంగుష్టాసన అంటారు. చూడండి మీ యొక్క కుడి కాలుని కొంచెం ఫోల్డ్ చేసి కుడి బొటనవేలుని పట్టుకోవాలి. పట్టుకొని మెల్లిగా మీ కాలుని స్ట్రెయిట్ చేసి మీ మోకాళ్ళని వెనక్కి నొక్కాలి స్ట్రెయిట్‌గా. సో, అలా ప్రశాంతంగా కళ్ళు మూసేసి ఇలా హోల్డ్ చేయాలి. సో, డైరెక్ట్‌గా హోల్డ్ చేయకుండా ఫోల్డ్, స్ట్రెయిట్, ఫోల్డ్, స్ట్రెయిట్, ఫోల్డ్, స్ట్రెయిట్. ఒక 10 సార్లు ఫోల్డ్, స్ట్రెయిట్ అనే వార్మప్ చేసి తర్వాత హోల్డ్ చేసేయండి. ఇలా మీరు టో పట్టుకోలేకపోతే ఇలా టవెల్‌ని పెట్టుకొని కూడా ఇలా గట్టిగా పట్టుకొని నెక్‌ని స్ట్రెయిట్‌గా కంఫర్ట్‌గా ఉంచి
ఈ ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. అయితే మీరు టో పట్టుకొని హోల్డ్ చేస్తే 10-15 మాక్సిమం 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు టవెల్ సపోర్ట్ తీసుకుంటే ఈజీగా కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి మినిమమ్ 30 మాక్సిమం 100 సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. సో కుడి కాలు నుంచి ఏ విధంగా అయితే చేశారో ఎడమ కాలు నుంచి అదే విధంగా చేయాలి. అయితే ఈ ఆసనం చేయడం వల్ల మరి ఏమొస్తుంది అని మీరు అనుకుంటారు. బేసిక్‌గా నీకి ఒక వార్మప్ అవుతుంది. నీ స్ట్రెయిట్ చేసి మోకాల్ని వెనుకకి నొక్కడం వల్ల చూడండి, మోకాల్ని వెనక్కి నొక్కడం వల్ల మోకాలు కింది భాగము, మోకాలు యొక్క పై భాగము కంప్లీట్‌గా ఒక వార్మప్ జరుగుతుంది. దాంట్లో సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ మోకాళ్ళలో గుజ్జు తగ్గడానికి మెయిన్ రీజన్ ఏందంటే ఓన్లీ మోకాలే కాదు, మోకాల్ని ఆనుకొనున్న ఇతర భాగాల్లో శక్తి తగ్గిపోవడం గూడా. సో, ఈ ఆసనం చేయడం వల్ల మీ శ్వాసతో పాటు చేయడం వల్ల చాలా మెరుగైన ఫలితాలొస్తాయి. సో, కొన్ని రోజులు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. అందరూ గూడా యోగా అంటే స్లో ప్రాసెస్ అనుకుంటారు. అది కాదు. యోగా ఈజ్ అ స్లో ట్రాన్స్‌ఫర్మేషన్. సో, మా దగ్గర 30, 40, 50 మాక్సిమం 70, 75 ఇయర్స్ వాళ్ళకి గూడా రకరకాల ఏజ్‌లో ఉన్న స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు మోకాలు నొప్పులు, డయాబెటిస్ లేదంటే కంప్లీట్‌గా వెయిట్ లాస్ అని జెప్పి చాలామంది ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో ప్రాక్టీస్ చేస్తారు. మీరు గూడా మీ యొక్క జీవితంలో యోగా భాగం కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం. థాంక్ యూ.